హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇక రంజుగా మారబోతున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎట్లా ఉంటుందో రేపు రాష్ట్ర ప్రజలు చూడబోతా ఉన్నారు. గతంలో అంటే ఆయన పాదయాత్రకు ఎట్లాంటి అనూహ్య స్పందన వచ్చిందో ఇప్పటికీ రాష్ట్రం మర్చిపోలేదు. 11 సీట్లకు పరిమితమైన టోటల్గా అంటే వైసీపీ మొత్తం కొలాప్స్ అయిపోయి నేల నాకించేసినా కూడా ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనం ఇసుకేస్తే రాళ్ళంత పోగవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం కదా. ఇది ఇప్పటిదాకా జరిగిన తతంగం. ఇప్పుడు ఇంకా ప్రజా సమస్యల్ని ఆసరాగా చేసుకొని వెన్నుదనగా చేసుకొని వాళ్ళతో మమేకమై పోరాటాలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు పెద్ద కుదుపుకు కారణమయ్యే పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టే డిసెంబర్ 13 అంటే ఎల్లుండి నుంచి ఆయన క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతులతో చేతులు కలిపి కార్యాచరణ రూపొందించిన ఒక పోస్టర్ వెలుగులోకి వచ్చిందనమాట. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ దగా చేస్తున్న కూటమి సర్కార్పై నిరసన గలం. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు రైతులతో ర్యాలీ విజ్ఞాపన పత్రం అందజేత. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఇవ్వాలి. సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దళారీ వ్యవస్థను తొలగించాలి. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి. రైతుపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని చెప్పి రైతుల డిమాండ్లని ఆసరాగా చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఈ కార్యాచరణ మొదలుపెట్టిందనమాట. అసలు రైతుల సమస్యలను ఈ కూటమి సర్కార్ ఎందుకు పట్టించుకోవట్లేదు? అడుగడుగున నాదెండ్ల మనోహర్ లాంటి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రితో పాటు చాలామంది మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్తే రైతుల నుంచి నిరసనలు ఎందుకు వ్యక్తమవుతా ఉన్నాయి? ఊరూరా ఎందుకు తిరగబడతా ఉన్నారు? ఎందుకంటే ఆర్బీకే సెంటర్లను కొలాప్స్ చేసినాం, అక్కడ ఎవ్వరు లేరు, కనీసం ఆ కాటా వేసే దళారులు కూడా లేరు, కొనుక్కునే వ్యవస్థ లేదు, కొనుక్కున్న వడ్లకు డబ్బులు వేసే వ్యవస్థ లేదు. ఏమన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిండు, సో వేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ఏదో దిక్కుమాలిన సమర్థన చెప్తున్నారు తప్ప కొనుక్కున్న పంట మీద ఆ కల్లాల మీద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు వేయరా? ఎంత నీచంగా తయారైన వీళ్ళంటే. తర్వాత రైతు భరోసా పేరుతో 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామన్నారు కదా, అది ఈ రోజు వరకు కూడా దానికి ముక్కు లేదు, తాడు లేదు, బొంగరం లేదు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పి వాటిని అంటే ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ మొత్తం లబ్ధిదారులందరినీ మళ్ళా స్క్రూటినీ చేసి అర్హులైన వాళ్ళని అందరినీ గుర్తించి పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పి ఏదో ప్రకటన చేసినట్టున్నారు. సో మరి ఇవన్నీ అప్పుడు అంటే ఇప్పటిదాకా రైతులు చేస్తుంది వ్యవసాయం కాదా? ఎన్ఆర్ఐల భూములను ఏదో కొట్టేసి దున్నేటోందో భూమి అన్నట్టు చేసిరా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రానికి? 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులకు ఈ అవమానాలు, ఈ తమను తాము మళ్ళా రైతులుగా నిరూపించుకోవాల్సిన దిక్కుమాలిన కార్యక్రమం దేనికోసం? మేనిఫెస్టోలోనేమో అన్నదాత సుఖీభవ అంటే అన్నదాత సుఖంగా వర్ధిల్లాలి అని చెప్పి తిండి పెట్టిన రైతుకు మనం రుణపడి ఉండాలని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు కల్లాల మీద ధాన్యము ఒకరోజు తడిసిపోతూ ఉంది, ఒకరోజు ఎండిపోతూ ఉంది. దీనికి తోడు ఫెంగల్ లాంటి తుఫాన్లు వచ్చి పొగమంచు కారణంగా తడవడం ఆరబెట్టడం ఇదే జరుగుతూ ఉంది. మరి ఆ రైతులకు జరిగే న్యాయం ఎప్పుడు? రేపు ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ సీజన్ మొదలు కాబోతుంది. ఆ డబ్బులు వస్తే తప్ప మళ్ళా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. సో ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులే ఇక కథం తొక్కితే హలం పట్టే రైతు రేపు ఏమంటారు కదా, గుత్ప పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల ముందర కూర్చొని మా డిమాండ్లను నెరవేరుస్తారా లేదా అని అడిగితే ఏం సమాధానం చెప్తుందో ఈ సర్కారు. ఇది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక దిక్కుమాలిన కార్యక్రమం అని చెప్పి మళ్ళీ ప్రోపగండా చేస్తారా అన్నది వేచి చూద్దాం. ఎందుకంటే రేపు 13వ తారీఖున జరగబోయే రైతుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుంది ఈ ప్రభుత్వం మీద రెఫరెండంగా కూడా భావించవచ్చు అనమాట. ఎందుకంటే ఈ 6 నెలల్లో కూటమి సర్కార్ ఏం చెప్పింది, ఏం చేసింది అన్నది ఇప్పటికే ప్రజలు, ఎందుకంటే ఇంచుమించు జనాభాలో 70% వరకు రైతు కుటుంబాలు, రైతాంగం మాత్రమే ఉంటుంది. సో జాబులు చేసేవాళ్ళు, రాష్ట్రం దాటి వెళ్ళి వలసలు పోయిన వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెడితే ప్రతి కుటుంబానికి రైతుల మీద, వ్యవసాయం మీద ఎంతో కొంత ఆధారపడి బతికే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎంతమంది కలిసి వస్తారు, ఈ పోరాటంలో నిజాయితీ ఎంత, నీతి ఎంత అన్నది రేపటి 13వ తారీఖున రెఫరెండం తెలిసిపోతుంది. ఈ గుండెల్లో గుణపాలు తీస్తుందా కూటమి సర్కార్కు, లేదంటే బిస్కెట్ అవుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.